హాయ్ అండి, నేను మీ నిహారికను. ఈరోజు మనం కోడో మిల్లెట్స్తో పొంగల్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఈ కోడో మిల్లెట్స్ అరికెలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మనకు ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మారతాయి. నీరసం, అలసట సమస్యలు దూరం అవుతాయండి. శరీరానికి బోలెడంత శక్తి వస్తుంది. ఇప్పుడు మనం దీని ప్రాసెస్ చూద్దాము. ముందుగా పెసరబ్యాళ్ళను ఒక 5 minutes సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని హాఫ్ కప్ తీసుకున్నానండి. దానికి 2 cups ఆఫ్ వాటర్ తీసి వాటర్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము గ్యాస్ ఆన్ చేసి తగినంత గీ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువే వేసుకున్నాను, మీరు తగినంత వేసుకోండి. దాంట్లో ఇవన్నీ వేయాలి. జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మిరియాలు, జీడిపప్పు అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అలాగే మనము మిడిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకున్నాక మనం రైస్ని ఏ విధంగా అలవాటు చేసేసుకున్నామో అలాగే దీన్ని కూడా మనం అలవాటు చేసుకొని మన లైఫ్ స్టైల్లో బాగా ప్రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను. వీటి వల్ల మనకు మెయిన్గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. బరువు తగ్గడానికి కానీ, గాయాలు తొందరగా తగ్గడానికి కానీ బాగా యూసేజ్ అవుతాయి. ఇలా మనము ఫ్రై చేసుకున్నదంతా పక్కన పెట్టేసి ఈ పెసరబ్యాళ్ళను కుక్కర్లోకి తీసుకొని 1/2 cup కోడో మిల్లెట్స్ని వేసుకొని మళ్ళీ 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మొత్తం 4 cups అయ్యాయి. పెసరబ్యాళ్ళకు 2 cups, కోడో మిల్లెట్స్కి 2.5 cup వేసాను. ఏం పర్వాలేదు, అంతా 4.5 cups వాటర్ పడ్డాయి. మనం 4 or 5 విజిల్స్ పెట్టుకుంటే మనకు 4 or 5 విజిల్స్కి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు ఇలా దగ్గర పడుతుందండి. కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెము ఇలా వేసుకుంటేనే నాకు నచ్చుతుంది. బాగా కలిపెట్టేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న జీడిపప్పు, అల్లము ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోండి. మనకి హెల్దీ అండ్ టేస్టీ కోడో మిల్లెట్స్తో పొంగల్ తయారైపోయిందండి. ఇలా వస్తుంది మనకు ఫైనల్గా. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.